సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ ఈరోజు తెలుగు యూనివర్సిటీలో ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయ్యారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు సార్? సార్ నా పేరు శివరాజ్ చుక్క. నేను కూచిపూడి నృత్య కళాకారుణ్ణి, కూచిపూడి నాట్యాచారుణ్ణి. సో విక్రమ్ గారు చేసినటువంటి డాన్స్ ఇండియా అనే కార్యక్రమం చాలా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈ రోజున కార్యక్రమం అందరికీ కూడా ఆయన సత్కరించుకోవడం, అలాగే కళాత్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన డాన్స్ ఇండియా పేరు చేత. ఇకపోతే గురించి చెప్పాలంటే నేను గురువు డాక్టర్ శ్రీ వెంపటి చింతచ్చ మాస్టర్ గారి స్టూడెంట్ని కూచిపూడి నాట్యంలో. నేను కూచిపూడి నేషనల్ స్కాలర్ అవార్డ్ని ఫ్రమ్ ఢిల్లీ. అండ్ ఇది కాకుండా నేను ఒక సెంట్రల్ స్కూల్లో డాన్స్ మాస్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను. దీంతో పాటు నర్తనం అన్న ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఎంతోమంది చిన్నారులకి నాట్యాన్ని నేర్పిస్తున్నాను. ఇవి కాకుండా మా నర్తనం ఆర్గనైజేషన్ ద్వారా పేద పిల్లలకి కూచిపూడి నాట్యాన్ని ఉచితంగా అందిస్తున్నాను. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నారు సార్? నేను నాట్య రంగంలో దాదాపు నా చిన్నతనంలోనే నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. అంటే దాదాపు నేను ఎప్పుడైతే 5th స్టాండర్డ్లో ఉన్నాను, 5th స్టాండర్డ్ టు నేను 10th స్టాండర్డ్ వరకు నేర్చుకున్నాను స్టూడెంట్గా. 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచే డాన్స్ మాస్టర్గా డాన్స్ క్లాసెస్ని హైదరాబాద్ మహానగరంలో నేర్పించడం జరిగింది. చాలామందికి వాటి పేర్లు అనేది నాకు పెద్దగా తెలియదు. చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నేర్పించాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సార్ మీరు మీ స్టూడెంట్స్ ఇండియాలో కానీ వేరే ఎక్కడెక్కడ ఏమన్నా పర్ఫార్మెన్స్? నేను ఒక డాన్సర్గా చాలా ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ ద కూచిపూడి బాగా గుర్తింపోయిన అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా సార్? ఎస్ సార్, నేను నేషనల్ స్కాలర్ ఒకటి తీసుకున్నానండి. ఇది కాకుండా సిలికాన్ ఆంధ్ర నుంచి నేను 2 సార్లు గిన్నీస్ అవార్డుని తీసుకోవడం జరిగింది. సూపర్ సార్. ఏ సంవత్సరం సార్? 2002లో చేశారు ఆయన. దాని తర్వాత 2004లో కూడా. సార్ ఆల్రెడీ అకాడమీ నడుపుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో మహిళా స్టూడెంట్స్ కోసం కానీ చిన్నారుల కోసం ఎలాంటి కార్యక్రమం చేయాలి? అదేనండి, నేను ఏంటంటే ముందు కూచిపూడి నాట్యం అనేది పిల్లల్ని ఎలా మౌల్డప్ చేసుకోవాలని అది మా బాధ్యత, మా డ్యూటీ యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ డాన్సర్గా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గురువుల్ని ముందు మార్చుకోవడం. అంటే ఒక 5 నెలలు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ 5 నెలల తర్వాత ఇంకో గురువు గారి దగ్గర మారడం అనేది. సో ఇది ఏమైపోతుందంటే మీకు మన నాట్యంలో, నాట్యశాస్త్రంలో చెప్పినట్టుగా, భరతుడు చెప్పినట్టుగా నాట్యాన్ని ముందు గురుముఖంగా నేర్చుకోవడం అనేది కావాలండి. అది గురుముఖంగా నేర్చుకోవడం అనేది ఏంటంటే అట్లీస్ట్ కనీసం ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనుకుంటే ఒక గురువు ఆధ్వర్యంలో కనీసం ఒక 3 సంవత్సరాలన్నా వాళ్ళు నేర్చుకుంటే ఆ బాణి అనేది వాళ్ళ మైండ్ అండ్ బాడీకి వస్తుందన్నమాట. యాజ్ ఏ టీచర్గా ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని మీరు తయారు? నేను అట్లీస్ట్ ఒక 400 మెంబర్స్ని చేశాను. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, డాక్టర్స్, లాయర్స్, ఇలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. నేను మాత్రం ఇది నా ఫ్లోటింగ్ అండి. ఇట్స్ లైక్ అన్ ఓషన్ ఇన్ మై లైఫ్ డాన్స్ టీచింగ్ అనేది. అకాడమీ నేమ్ సార్? నర్తనం అండి, నర్తనం కూచిపూడి నృత్య కేంద్రం. ఎక్కడ సార్ ఇది అడ్రస్? ఇది నేను చాలా చోట్ల చెప్తుంటాను ఫ్రీలాన్సింగ్ లాగా. నేను ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో క్లాసెస్ పెట్టుకున్నాను. వీటితో పాటు ఏ తల్లిదండ్రులకైనా నిజంగా నాట్యం నేర్పించుకోవాలనుకుంటే కనుక వారికి కూడా ఇంటికి వెళ్ళి కూచిపూడి నాట్యం ఫోన్ నెంబర్? నా పేరు శివరాజ్ చుక్క, కూచిపూడి డాన్స్ నాట్యాచార్యుని నేను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9490439962. ఇకపోతే నేను కూచిపూడి నాట్యంలో నేర్చుకున్న స్టైల్ వచ్చేసరికి ఒకటి వెంపటి చింతచ్చ మాస్టర్ గారి స్టైల్ నేర్చుకున్నాను. అలాగే బసవరాజు గారి స్టైల్లో కూడా కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నాను. వేదాంతం వారి స్టైల్లో కూడా నేర్చుకున్నాను. కూచిపూడి నాట్యంలో మనకి 12 బాణీలు ఉన్నాయి. అందులో 3 బాణీలు గురుముఖంగా గురువుల దగ్గరికి వెళ్ళి శిక్షణ చేసి. థ్యాంక్ యూ సార్. మీకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థ గురించి మీ మాటలో? విక్రమ్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడే కాదు, 10 ఏళ్ల క్రితం నేను నా స్టూడెంట్స్ని కూడా తీసుకొని వైజాగ్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా